పురంజన్, ఏడవ నువ్వు. మనసులో ఉన్న బాధ అంతా బయటకు వచ్చేని. అన్నయ్యని ఏడవ నువ్వు. ఏడిస్తే మనసు కాస్త తేలిక పడుతుంది. ఈ పరిస్థితిలో తన మనసు తేలిక పడడం చాలా అవసరం. సేటు గారు, సిద్ధాంతి గారు, స్వామీజీ దేవుడితో మాట్లాడుతున్నారు. దేవుడు స్వామికి చెప్తాడు తర్వాత ఏం చేయాలనేది. చెప్పు. అలాగే. తమరి ఆదేశం ప్రభు. ధన్యవాదాలు. ధన్యవాదాలు ప్రభు. ధన్యవాదాలు. స్వామీజీ, ప్రభు ఏ ఆదేశం ఇచ్చాడు? చాలా విచిత్రమైన విషయం. చెప్పలేము. ఇక్కడ మనందరి కోసం, మన సమాజ సమతుల్యత కోసం ఆ ఈశ్వరుడు ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందో. స్వామీజీ, మీరు ఈశ్వరుడితో మాట్లాడారుగా, ఆయన మీతో ఏం చెప్పాడు? ఈశ్వరుడు మాతో చెప్పాడు, ఆ పాపి భీమాబాయి ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుందని. మంజుల, మీ అమ్మ అందుకే నీ పెళ్లి తొందరగా అయిపోవాలని కోరుకుంది. అత్త, ఒకవేళ నాకు తెలుసుంటే నేను అమ్మతో వాదించేదాన్ని కాదు, బుద్ధిగా పెళ్లి చేసుకునేదాన్ని. నన్ను క్షమించమ్మా. మంజుల అక్క, నీకెలా తెలుస్తుంది చెప్పు? అమ్మకి ముందు నుంచే అలవాటే. తన ఆరోగ్య విషయం అమ్మ మనకెప్పుడు చెప్పేది కాదు. అమ్మ మీ దగ్గర విషయాలు దాచేదంటే ఏదో అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే మీరింకా చిన్న పిల్లలే. కానీ మాతో కూడా, నాతో, అత్తతో, నాన్నతో ఎవరితోనూ ఏమీ చెప్పలేదు తన ఆరోగ్య పరిస్థితి ఇంత విషమించిందని. అందుకే అమ్మ మనందరినీ దుఃఖంలో వదిలేసి వెళ్ళిపోయింది. మీరందరూ ఆ భీమ్రావుకి మాటి మాటికి ఇది గుర్తు చేస్తూ ఉండాలి. వాడి తల్లి చనిపోయిందని. ఇప్పుడు వాడి జీవితంలో ఏదైతే శూన్యం ఏర్పడిందో అది వాడికి అడుగడుగునా వాడికి మీరందరూ గుర్తు చేస్తూ ఉండాలి. అప్పుడు వాడికి నమ్మకం కలుగుతుంది. వాళ్ళ కుటుంబానికి ఏదైతే కీడు జరిగిందో అది వాడు చేసుకున్న కర్మల ఫలితమేనని. అలాగే స్వామి. ఆ భీమ్రావు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి మేము మా శక్తినంతటిని ఉపయోగిస్తాం. ఆ భీమ్రావుకి ఎంత దుఃఖం, ఎంత కష్టం ఈరోజు ఉందో, అంతే దుఃఖం, అంతే కష్టం వాడికి రోజూ ఉంటుంది.
ఈశ్వరుడు అతి కష్టమైన బాధ్యతని మనకప్పగించాడు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం దాన్ని పూర్తి చేసి తీరాలి. అలాగే స్వామి. అలాగే స్వామీజీ. అనుమతి ఇవ్వండి స్వామి. మూర్ఖులు, అందరికీ అందరూ మూర్ఖులే. బాలన్నయ్య, మనుషులు ఎందుకు చచ్చిపోతారు? అసలు చిన్నపిల్లల తల్లులు వాళ్ళు ఎందుకు చచ్చిపోతారు? ఇప్పుడు మనకు అమ్మ గుర్తుకొస్తే మనం ఏం చెయ్యాలి? ఈ ప్రశ్నకి ఎలాంటి జవాబు లేదు. కానీ నాకు ఇది తెలిసింది. ఇప్పుడు నా బాధ్యత పెరిగింది. మీ అందరికీ ఎప్పుడు ఏది కావాలన్నా చిన్నగా వచ్చి నన్ను అడగండి. అమ్మ బ్రతుకున్నప్పుడు నేను బాధ్యతలు పట్టించుకోలేదు. అమ్మ దూరం అయ్యాక పట్టించుకోవాలి. నువ్వు సంభాళించుకో ఆనంద్. ఎందుకంటే భీమ్ ఎప్పుడు నీ దగ్గరే ఉంటాడు. నువ్వు ఇప్పుడు భీమ్ దగ్గరికి వెళ్ళు. నేను మన నాన్న దగ్గరికి వెళ్తాను. నాన్న పైకి చెప్పడు, కానీ అమ్మ పోయిన బాధ అందరికంటే ఎక్కువ ఆయనకే ఉంది. నేను ఇప్పుడు దాకా నాన్న అలా ఎడవడం ఎప్పుడు చూడలేదు. ఓర్చుకో. అయ్యా, ఇప్పటికి కొన్ని రోజులు ఈయన్ని కాస్త ముందుగా పంపించండి. అప్పుడు ఆయన వేళకింటికి రాగలుగుతారు. సరే. కానీ ఆయనకు చెప్పొద్దయ్య గారు, నేను ఆయన కోసం ఇలా అడిగానని. ఈరోజు హఠాత్తుగా నువ్వు నా సెలవు గురించి అడుగుతున్నావు, పైగా అది నాకు చెప్పొద్దంటున్నావు. అలా ఎందుకు భీమాబాయ్? మీ భార్యని కదా, మీతో కలిసి సమయం గడిపే హక్కు నాకుంది. భీమాబాయ్, ఒకవేళ నేను ఈ సృష్టికి ఎవరైతే అధిపతి ఉన్నాడో ఆయన దగ్గరికి వెళ్ళగలిగితే అప్పుడు నేను కూడా వెళ్ళి మన కోసం మరొక కోరిక కోరేవాడిని. ఇంకా నువ్వు ఈ లోకం నుంచి సెలవు తీసుకుని వెళ్ళిపోయావుగా, నిన్ను తిరిగి తెచ్చుకునేవాడిని. భీమాబాయి, నాకు దిక్కు తోచటం లేదు. నువ్వు లేకుండా నేను ఎలా బతకాలో, ఎలా ఉండాలో, మన పిల్లలు ఎలా ఉంటారో. ఉంటాము నాన్న. మనం అమ్మను గుర్తు చేసుకుంటూ అమ్మ జ్ఞాపకాల నుంచి బయటపడదాము. మనమందరం కలిసి మన జీవితాన్ని మళ్ళీ కొనసాగిస్తాము, అలాగే జీవిస్తాం కూడా. కానీ అమ్మ లేకపోవటం వల్ల
మన జీవితాల్లో ఏదైతే శూన్యం ఏర్పడిందో దాన్ని మనందరం కలిసి సరిచేయాల్సి ఉంటుంది కదా నాన్న. ఇంకా ఇంటికి పెద్ద కొడుకునైన కారణంగా ఈ రోజు నుంచి నీకు తోడుగా ఉంటాను. ఈ ఇంటిని నిలబెట్టి నడిపించే బాధ్యత మన ఇద్దరికీ ఉంది నాన్న. నాకు తెలుసు నాన్న, నీకు ఈ విషయం గురించి నా మీద కోపం ఉందని. నేను చదువు మానేసినందుకు ఆ విషయం గురించి మర్చిపోనన్నా. ఇకనైనా నీ బాధ్యతను పంచుకునే అవకాశం నాకు ఇవ్వు. నాకు ధైర్యం ఇవ్వు. నన్ను దీవించు నాన్న. వద్దు బాబు, ఎప్పుడైతే కొడుకు బాధ్యత గలవాడవుతాడో అప్పుడు తండ్రికి కాళ్ళు మొక్కాల్సిన పని లేదు. ప్రేమగా తండ్రిని కౌగిలించుకోవాలి నాన్న. బాలన్నయ్య, నానా, భీమ్ ఇంటి దగ్గర లేడు. ఇంత రాత్రి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? పదండి చూద్దాం. తెలియట్లేదు భీమ్ ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. నువ్వు అబద్ధాల కోరువమ్మా. నువ్వు చెప్పావుగా ఒక తల్లి తన పిల్లల్ని ఎప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళదని. కానీ నువ్వు వెళ్ళిపోయావమ్మా. ఇప్పుడు తెలీదు ఇంత దూరం వెళ్ళిపోయావు. నాకు తెలియటం లేదు నిన్ను ఎక్కడ వెతకాలో, ఎలా వెతకాలో. ఎక్కడ ఉన్నావమ్మా నువ్వు? భీమ్, 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 భీమ్. ఇప్పుడు నాకు ఎవరు తినిపిస్తారు? నన్ను ఎవరు నిద్రపుచ్చుతారు? రోజు పొద్దున్నే పాలు ఎవరు తాగిస్తారు? ఇంకా నేను రేపటి నుంచి ఎవరితోటి రోజు జరిగిన విషయాల గురించి చెప్పుకోవాలి? అమ్మా, అమ్మా. భీమా, అమ్మా, అమ్మా. భీమా, ఒక తల్లి ఎప్పుడు తన పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళదు. మరి నేనెలా వెళ్తానో?
కాదు. ఎవరు నువ్వు? భీమా, నేను మీ అమ్మనే. ఆ కట్టెల మీద కాలిపోయింది ఒక రోగిష్టి స్త్రీ. తనకి చావొచ్చింది, చనిపోయింది. వదిలి వెళ్లాల్సి వచ్చింది, వదిలి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు నీ ముందు నిలబడి ఉందే, ఈవిడే మీ అమ్మ. కేవలం భీమా వాళ్ళ అమ్మ. నేను చచ్చిపోను, నేను కాలిపోను, ఇంకా నేనెప్పుడూ వదిలి వెళ్ళను. ఏం ఆలోచిస్తున్నావు భీమా? నిజంగా నువ్వు నన్ను ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళవుగా? భీమ్రావు వాళ్ళ అమ్మ భీమాబాయ్ తనని వదిలిపెట్టి వెళ్ళడం జరుగుతుందా? ఎప్పుడు నాతోనే ఉంటావా మరి? ఎప్పుడు నీతోనే ఉంటాను నాన్నా. అయితే ఇంటికి పద. నాన్న, అత్త, అక్కలు, అన్నలు అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా పురంజన్ బాబాయ్, ఇంకా మన జాతి వాళ్ళందరూ కూడా. రామ్మా. వద్దు. నీ ఒక్కడి కోసమే తిరిగొచ్చాను, అందరి కోసం కాదు. అందుకని ఇంటికి రమ్మనొద్దు, ఇక్కడే కూర్చొని మాట్లాడుకుందాం. కానీ అమ్మా, ఇంట్లో వాళ్ళు కూడా నిన్ను చూసి సంతోషిస్తారు కదా. రామ్మా. నువ్విలాగే మారం చేస్తే నేను వెళ్ళిపోతాను. వద్దమ్మా, వద్దు. నేనేమీ మారం చెయ్యను. నన్ను మాత్రం వదిలిపెట్టి వెళ్ళొద్దు. సరేలే, నేను వెళ్ళను. కూర్చో. భీమా, నువ్వెప్పుడూ ఏడవద్దు. ఎందుకో తెలుసా? నువ్వేడిస్తే అస్సలు బాగుండవు. వదిలేసి వెళ్ళిపోతే ఏడవనా మరి? కానీ ఇప్పుడు వచ్చానుగా, మరెందుకు ఏడుస్తున్నావు? ఒక్కసారి నవ్వు నాన్నా. అలా ఎలా ఊరుకునే నవ్వొస్తుంది? అది నిజమే. అమ్మా, 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 అమ్మ వదులు. అమ్మా, అమ్మా వదులు, నాకు చక్కెలిగిలి అవుతుంది. భీమ్, 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 భీమ్. ఎవరితో మాట్లాడుతున్నాడు? భీమ్, ఎవరితో మాట్లాడుతున్నావు బాబు? అమ్మతో. ఎక్కడుందమ్మా? ఇక్కడెవరూ లేరుగా. ఇదిగో ఇక్కడే కూర్చునుంది అమ్మా. నేను చెప్పానా నేను నీ ఒక్కడి కోసమే వచ్చానని? వెళ్ళు, ఇంక నేను వెళ్తాను. నాకెప్పుడు అనిపిస్తుందో నీకు నా అవసరం ఉందని అప్పుడు మళ్ళీ వస్తాను, సరేనా? కానీ నువ్వు మాత్రం నవ్వుతూ ఉండాలి, ఏడవకూడదు. సరే అమ్మా. భీమరావుకు వాళ్ళ అమ్మతో అనుబంధం ఎక్కువ. ఆ కారణంగా వీడికి భీమాబాయి కనిపిస్తున్నట్టుంది. భీమ్, అమ్మా,